మాస్ కథానాయకుడు అనే మాటకు అసలు సిసల నిర్వచనం నాగార్జున. శివ అంటూ సైకిల్ చైన్ పట్టి యువతరాన్ని అలరించిన ఆయనే అల్లరల్లుడుగా కుటుంబ కథల్లోనూ ఒదిగిపోయారు. మన్మథుడిగా మగువుల మనసును దోచారు. ఆ తర్వాత అన్నమయ్య అంటూ భక్తి భావాన్ని పండించారు. నటుడిగా ఎన్నో ప్రయోగాలు చేసిన నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు గారి వారసుడిగా వచ్చినప్పటికీ టాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకుని టాలీవుడ్ కింగ్ గా అభిమానులు మనసు దోచుకోవడంలో విజయం సాధించారని చెప్పాలి. ఇదిలా ఉండగా నాగార్జున గారు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టుని చేశారు. తన కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి మరణించారు అంటూ ఎక్స్ పేజీలో పేర్కొన్నారు. ఇంతకీ మరణించిన వ్యక్తి ఎవరు, అక్కినేని కుటుంబానికి ఆయనకున్న సంబంధం ఏంటి, అలాగే నాగార్జున గారి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ అక్కినేని ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, ఫటాఫటా లైక్ కొట్టేయండి. అక్కినేని నాగార్జునరావు అలియాస్ నాగార్జున ఇతను 1959 ఆగస్టు 29న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, తల్లి అన్నపూర్ణమ్మ. నాగార్జున గారికి వెంకట అనే అన్నయ్య, సత్యవతి, నాగసుశీల, సరోజ అనే అక్కలు కూడా ఉన్నారు. ఇక నాగార్జున గారు ఇంట్లో ఆఖరి సంతానం కాబట్టి చాలా గారాభంగా పెంచారు. చూడడానికి చాలా అందంగా యాక్టివ్ గా ఉన్న నాగార్జున గారితో 1961లో అంటే అతనికి 2 ఏళ్లు ఉన్నప్పుడే ఏఎన్ఆర్ గారు హీరోగా నటించిన వెలుగు నీడలు అనే మూవీలో నాగార్జున గారిని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత 1967లో సుడిగుండాలు అనే మూవీలో ఏఎన్ఆర్ గారు హీరోగా చేస్తే అందులో నాగార్జున గారు బాలనటుడిగా చేయడం విశేషం. ఇక నాగార్జున గారికి చిన్నప్పటి నుంచి షూటింగ్స్ వెళ్తూ ఉండడంతో షూటింగ్ మేకప్ మీద ఇంట్రెస్ట్ వచ్చి స్కూల్ ఎగ్గొట్టి సినిమా షూటింగ్ వెళ్లడం మొదలు పెట్టారు. ఇక ఈ విషయాన్ని గమనించిన నాగేశ్వరరావు గారు సినిమా అట్మాస్ఫియర్ ని చూసి పెరిగితే పిల్లలు సరిగా చదవలేరని చెన్నై నుంచి నాగార్జున గారిని హైదరాబాద్ కు పంపించి అతనికి కావాల్సిన ఎడ్యుకేషన్ పూర్తి చేయించారు. ఇక నాగార్జున గారు తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్లో 10th వరకు చదివి ఆ తర్వాత లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ను పూర్తి చేశారు. ఇక నాగార్జున గారికి చిన్నప్పటి నుంచే తండ్రిలాగే హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో చదువుల్ని మానేయాలనుకున్నారు. కానీ ఏఎన్ఆర్ గారు డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే నిన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పడంతో చేసేదేమీ లేక చెన్నైలోని మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేశారు. ఇక ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత పై చదువులకై యుఎస్ఏకి వెళ్ళమని ఏఎన్ఆర్ గారు నాగార్జున గారికి చెప్పగా అందుకు ఇతను ఒప్పుకోలేదు. ఇక ఆ తర్వాత తల్లి అన్న సహాయంతోనే హీరో అవ్వడానికి కావాల్సిన యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ ట్రైనింగ్ ని 2 years తీసుకున్నారు. ఇక నాగార్జున గారు హీరోగా లాంచ్ అవ్వడానికి తయారుగా ఉన్న నాగేశ్వరరావు గారికి మాత్రం సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ముందుగా పెళ్లి చేసిన తర్వాతే నాగార్జునని సినిమాలకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే సినిమా షూటింగ్ జరిగేటప్పుడు హీరోయిన్స్ తో ఉన్న సన్నిహిత్యంతో ప్రేమలో పడి ఆ తర్వాత హీరోయిన్స్ ని కోడలుగా తీసుకువస్తారని భయపడి అప్పటికే రామానాయుడు గారు నాగేశ్వరరావు గారికి బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండడంతో వారి ఫ్రెండ్షిప్ ని బంధుత్వంగా మార్చుకోవాలని రామానాయుడు గారు ఏకైక కుమార్తె అయిన లక్ష్మి గారిని నాగార్జున గారికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. ఇక ఇదే విషయం రామానాయుడు నాగేశ్వరరావు గారిని అడగగా అందుకు ఏఎన్ఆర్ గారికి లక్ష్మి గారి స్వభావం, మంచితనం నచ్చడంతో ఆ పెళ్లికి ఓకే చెప్పారు. ఇక లక్ష్మి గారి విషయానికి వస్తే ఈమె 1965లో ఆంధ్రప్రదేశ్ లోని కారంచేడులో జన్మించింది. ఇక అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని నాగార్జున గారు ఈ పెళ్లికి వ్యతిరేకించగా అందుకు ఏఎన్ఆర్ గారు నిన్ను హీరోగా లాంచ్ చేయాలంటే ముందుగా నువ్వు పెళ్లి చేసుకోవాలని షరతు పెట్టడంతో ఆ తర్వాత 1984 ఫిబ్రవరి 18న మద్రాసులో లక్ష్మి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత నాగేశ్వరరావు గారు ఇచ్చిన మాట ప్రకారం నాగార్జునని హీరోగా లాంచ్ చేసేందుకు ఒక మంచి స్టోరీ కోసం ఎదురు చూస్తూ ఉండగా హిందీలో 1983లో జాకీ సరఫ్ చేసిన హీరో అనే హిందీ సినిమా రీమేక్ రైట్స్ ను తీసుకుని అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో నాగార్జున గారు అన్నయ్య అయిన వెంకట్ ప్రొడ్యూసర్ గా చేస్తూ ఆ మూవీని చేయడం జరిగింది. ఇక ఆ మూవీలో శోభనను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఈ మూవీ 1985లో షూటింగ్ స్టార్ట్ అయి 1986 మే 23న విక్రమ్ అనే పేరుతో రిలీజ్ అయి ఓకే టాక్ ను తెచ్చుకుంది. ఇక అదే సంవత్సరం నాగార్జున లక్ష్మి గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1986 నవంబర్ 23న నాగ చైతన్య పుట్టడం జరిగింది. ఇదిలా ఉంటే నాగేశ్వరరావు గారి ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో జగపతి బాబు తండ్రి అయిన బిబి రాజేంద్ర ప్రసాద్ గారు నాగార్జునను హీరోగా, ఖుష్బూని హీరోగా పెట్టుకుని కెప్టెన్ నాగార్జున అనే మూవీ చేయగా అది రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఎప్పుడైతే దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో మజ్ను అనే మూవీని నాగార్జున గారు హీరోయిన్ రజనీతో కలిసి చేశారో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత నాగార్జున గారు అమలకారుతో, శివ, ప్రేమ యుద్ధం వంటి మూవీస్ చేస్తూ వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక విడాకులు అవ్వగానే 1992లో అమల నాగార్జున గారిని పెళ్లి చేసుకుంటే 1994లో అఖిల్ కు జన్మనివ్వడం జరిగింది. నాగార్జున గారు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ ను చేశారు. అక్కినేని కుటుంబం మూల స్తంభాన్ని కోల్పోయింది అంటూ పేర్కొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వంగా ఆయన అభిమానులు ఎందరో ఇప్పటికీ నా కుటుంబంతోనే ఉన్నారు. తన తండ్రి అభిమానులను నాగార్జున గారు ఎంతో ప్రత్యేక
ప్రత్యేకంగా చూస్తారని తెలిసింది. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ అభిమాని మరణ వార్త తెలుసుకున్న నాగ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు సంతాపం తెలియజేశారు. మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఎద్దుల అప్పయ్య రెడ్డి మరణించడం నన్ను బాగా కలిచివేసింది. ఆయన మా నాన్నగారికి వీరాభిమాని. నాన్న నుంచే మాకు మరింత దగ్గరయ్యారు. అక్కినేని కుటుంబానికి మూలస్తంభంగా ఇన్నాళ్ల పాటు ఉన్నారు. మా ఫ్యామిలీ మీద ఆయన చూపిన ప్రేమ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయం నుంచి వారు త్వరగా కోలుకునే శక్తిని దేవుడు అందిస్తాడు అని కోరుకుంటున్నాను. ఎద్దుల అప్పయ్య రెడ్డి కర్నూలుకు చెందిన వ్యక్తి. నాగేశ్వరరావు గారి అభిమానిగా చాలా ఏళ్ల నుంచి అక్కినేని ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు. నాగార్జున కుటుంబానికి సంబంధించిన అన్ని పనుల్లో ఆయన అండగా ఉండేవారని సమాచారం. వారి కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యానికి కూడా అప్పయ్య రెడ్డి గారు ఉండేవారు. అక్కినేని హీరోల ప్రతి సినిమా విడుదల సమయంలో ఆయన సందడిగా కనిపించేవారని అభిమానులు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా అప్పయ్య రెడ్డి గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి అక్కినేని ఫ్యామిలీ అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.